హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు పనికొచ్చే ఒక మంచి ఐడియానైతే షేర్ చేయబోతున్నానండి. ఎక్కడైనా కూడా గ్యాప్ దొరికితే చెట్లు పెడదామా అని చెప్పేసి మనకి ఉంటుంది కదా! అలాంటి దగ్గర చెట్లు పెట్టినప్పుడు అనేక రకాలైన ఎనిమీస్ అంటే చెట్లకైతే ఉంటాయి. అంటే కోళ్ళు, కోతులు అంటే మామూలుగా ఇంటి దగ్గర కింద పెట్టుకునే వాళ్ళకి ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లమ్ అనమాట. ఇంకా పందికొక్కులు కూడా చిన్న చిన్న మొలకలనైతే తినేస్తాయి కదా! అలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనము ఇలాగ చిన్న ఐడియాతో మన చెట్లనైతే కాపాడుకోవచ్చండి. నార్మల్‌గా మొలకొచ్చిన తర్వాత వాటికి గ్రిల్స్ అవి చేపిచ్చి మనం అడ్డం పెట్టాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అవి ఒక సైజ్ వచ్చేంత వరకు వాటిని మనం కాపాడితే నెక్స్ట్ వాటికి అవే కాపాడుకుంటాయన్నమాట. విత్తనాలు పెట్టిన తర్వాత వాటికి మొలకలొచ్చి కొంచెం పెద్దగయ్యే వరకు మనం అలా రాళ్ళు పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే సరిపోతుందండి. అంటే జస్ట్ దానికి గాలాడేలాగా గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇలాగా కొంచెం మొలకలనేవి పెద్దగయిన తర్వాత రాళ్ళైతే తీసేసి, చుట్టూ అయితే కొంచెం వదులుగా మన్నంతా కొంచెం వదులుగా అయ్యే వరకు తవ్వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి వాటర్ అనేది ఇంకి చెట్లనేవి బాగా ఏపుగా పెరుగుతాయన్నమాట ఫాస్ట్‌గా. ఇప్పుడు నేను చూపించే ఐడియా వచ్చేసి అందరికీ చాలా బాగా పనికొస్తుందండి. అండ్ ఫ్రీగా మనకి ఇంట్లోనే దొరికే వాటితోనే మనమైతే కంచెల్లాగైతే వేసేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి మాకొచ్చిండే ఐడియా. ఎవరికన్నా అవసరమైండే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను. తప్పుగా అయితే అనుకోవద్దు. ఇంకా చెప్పాలంటే ఇవి పొలాల్లో అయితే చాలా కష్టమేనండి. ఎందుకంటే చెట్టుకి వేసుకోవాలి అంటే వేసుకునే వాళ్ళు ఇలా పెద్ద పెద్ద చెట్లకైతే వేసుకోవచ్చు. చిన్న చిన్న పంటలకైతే కొంచెం కష్టమే అయితుంది గానీ ఇవొచ్చేసి మునగ చెట్లండి. మేము మునగ చెట్లు పెట్టిన తర్వాత ఒక 15 డేస్‌కంతా మొలకలైతే వచ్చేసాయి. అవి కొంచెం పెద్దగయ్యేదానికి మా ఇంటి దగ్గర కోళ్ళన్నీ ఉన్నాయండి. అవైతే తినేస్తూ ఉంటాయన్నమాట. వాటి నుంచి రక్షించాలి కదా అని చెప్పేసి ఈ ఐడియా అయితే చేశాం. దానికి ఇలాగా చిన్న చిన్న కట్టెలైతే తీసుకొని రావాలండి. ఇవొచ్చేసి వేస్ట్ కట్టెలే అనమాట. వెదురు కట్టలు అవుంటే మా ఇంటి దగ్గర తీసుకున్నాము. ఇలాగా చెట్టుకు చుట్టూ 3 హోల్స్ అయితే వేసేసి, ఈ చిన్న చిన్న కట్టెలైతే నాటేసుకోవాలండి. అవి కదలుకోకుండా ఎక్కువ మన్నేయబడలేదు. ఏదైనా రాళ్ళలాగా అటు ఇటు పెట్టేసి మనం బూడ్చేసామంటే ఆ కట్టనేది గట్టిగానే ఉంటుందనమాట, కదలదు. ఇలాగైతే అన్ని చెట్లకి చేసేసుకోవాలనమాట. మా వీడియోస్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసేసి షేర్ చేసేయండి. సో మీకు కానీ ఈ ఐడియాస్ ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. నేనైతే ఉన్న చెట్లకి అన్నిటికీ ఇలాగా కట్టెలైతే పూడ్చేసాననమాట. నాకు కనిపించినంత వరకు ఒక 5 చెట్లయితే మునగ చెట్లయితే ఉన్నాయండి. మిగతావన్నీ కోళ్ళైతే తినేసాయి. 30 చెట్లలో 5 చెట్లు మాత్రమే ఇలాగా కొంచెం చిగుర్లనేవి వచ్చాయండి. సో వాటినైనా కాపాడుకుందామని చెప్పి ఈ ఐడియా అయితే చేశామనమాట. అలాగా కట్లు పూడ్చేసిన తర్వాత మన ఇంట్లో ఖాళీగా అంటే వేస్ట్‌గా పడున్న ఏవైనా సంచులు గానీ, కవర్లు గానీ ఉంటే తీసుకోవాలండి. ఇవైతే మంచిగా ఉపయోగపడుతుంది. ఇదైతే లాస్ట్‌లో మీకైతే చూపిస్తాను. సో, అవి తీసేసుకొని ఒక సైడ్ ఆల్రెడీ ఓపెన్ ఉంటుంది కదండీ! ఇంకో సైడ్ కూడా నీట్‌గా అయితే కత్తిరించేసుకోవాలి. ఇదేం పెద్ద పనేం గాదు. ఈజీగానే అయిపోతుంది. అండ్ మనకు పెద్ద ఖర్చేం లేకోకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే మంచి ఐడియా అయితే చేసుకోవచ్చు. సో, నేను కవర్లు ఉన్నాయండి, సంచులు ఉన్నాయి. ఏదైనా పర్వాలేదనమాట. అవి కొంచెం పెద్దగయ్యే వరకు మనకి ప్రొటెక్షన్ ఇస్తే సరిపోతుంది. దానికని చెప్పేసి నేను కొన్ని కవర్లు, కొన్ని సంచులైతే తీసుకున్నాను. సో, వాటినైతే ఇలాగ ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది కదండీ! ఇంకో సైడ్ కత్తిరిచ్చేసిండే సైడు మనమైతే ఇలాగ 3 కట్టల నుంచి నిటారుగా అయితే వేసేయాలనమాట. ఇలా చేయడం వల్ల వాటికైతే గాలి తగులుతుంది, వాటర్ వేయొచ్చు. ఇంకా చుట్టూ ఏవి తినుకోకుండా వాటికి ప్రొటెక్షన్‌గాను ఉంటుందండి. ఇంకా ఈ కవర్లనేవి ఎగిరిపోకుండా చుట్టూ కొంచెం లాగేసి మనం చిన్న రాళ్ళు గానీ పెట్టేసినట్టయితే గాలొచ్చినా గూడా అవి ఎగిరిపోవండి. ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి. ఇంకా ఇలాగ సంచులు గూడా ఉంటాయి. ఏదైనా వాడుకోవచ్చని జెప్పి నేను 2 ఒకే వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంకా ఈ సంచులు కొంచెం పొడుగ్గా ఉంటాయి కాబట్టి మనకి చెట్టనేది ఒక మినిమమ్ సైజ్ వచ్చేంత వరకు మనం ప్రొటెక్షన్ అయితే ఇవ్వొచ్చండి. ఇలాంటివి వచ్చేసి మనకి బయట ఏమన్నా చెట్లు పెట్టుకున్నప్పుడు ఇంటి బయట ఏదన్నా మనకి కొంచెం కష్టము కాపాడుకోవడం అనుకున్నప్పుడు బాగా పనికొస్తుందండి. చూసారా, నేను ఇవి నాటిన తర్వాత 1 వీక్‌కి చెట్లనేవి ఇంత పెద్దగా అయ్యాయి. ఫస్ట్‌లో చూసినప్పుడు ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదండీ! ఇందుకోసమే నేనైతే పెట్టాను. ఇవి గాని చేయకపోయుంటే ఈ పాటికి మా కోళ్ళు బాగా తినేసాం. మేము మా కోళ్ళని తినాల్సిన పరిస్థితి వచ్చేది. సో, ఫైనల్‌గా మా ఛానెల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.